నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరు నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డిపల్లి జాతరలో చోటు చేసుకున్న అమ్మమానవీయ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కుల అహంకారంతో 2 ఏళ్ల పసికందు ప్రాణం తీసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా బీసీజేఏసీ అధ్యక్షురాలు దాసరి ఉషా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. దర్శనం కోసం డబ్బులు ఎందుకు కట్టాలని ప్రశ్నించినందుకు రజక దంపతులపై అగ్ర కులానికి చెందిన కొందరు దాడికి తెగబడ్డారని, ఈ క్రమంలో తల్లి కడుపుపై తనటంతో చంకలో ఉన్న 2 ఏళ్ల చిన్నారి కింద పడి మృతి చెందడం అత్యంత దారుణమని ఆమె మండిపడ్డారు. బాధితులకే అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును ఆమె తప్పుపట్టారు. నిందితులపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. నశించాలి పోలీసుల వ్యతిరేక దౌర్జన్యం, నశించాలి పోలీసుల దౌర్జన్యం. ఒక బీసీ బిడ్డ కేవలం టెంపుల్ లోపలికి పోవడానికి ఒక 100 రూపాయల టికెట్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు. 100 రూపాయలు నా దగ్గర లేవయ్యా అని అంటే అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గం, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచ్ అధికార దాహం, అదే సామాజిక వర్గానికి అధికార దాహం ఉండేసరికి, ఆ అధికార బలం ఉండేసరికి మరి వీరందరినీ కూడా నెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి, ఈ చిన్న బిడ్డ వాళ్ళ తల్లిది జాకెట్ చింపి ఈ చిన్న బిడ్డని తొక్కితే నేడు ఆమె చచ్చిపోయింది. ఒక 2 నెలల పసికందు ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నారు. ఇదే కుల వివక్ష వల్ల అని మీరందరూ కూడా గమనించాలి అని కోరుకుంటున్నారు. అదే విధంగా ఇది మరి మొదటిసారి అని అంటే కాదు. ఇటీవల సర్పంచ్ ఎలక్షన్లల్లో నల్గొండ జిల్లాలో మూత్రం దాగించిండు. అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక బీసీ బిడ్డని యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి, అసలు ఎంత అంటే ఇంకా రోతమైన విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది నేడు ఈ కుటుంబం పైన ఏ బిడ్డనైతే చనిపోయిందో, ఏ బిడ్డ పైన అయితే వాళ్ళ జాకెట్ చింపిల్లో, ఎవరి పైన అయితే వాళ్ళ కొడుకు పైన అయితే అతి దారుణంగా కిరాతకంగా కొట్టిల్లో, వీళ్ళ పైన సెక్షన్ 325 కింద కేసు నమోదు. ఒక